యేసుక్రీస్తునాథుని యందు మిగిలి ప్రియ సహోదరి సహోదరులారా, తపస్సుకాల ధ్యానంలోనికి మీకందరికీ స్వాగతం సుస్వాగతం. మార్కు సువార్త 13వ అధ్యాయంలో యేసు ప్రభువు యెరూషలేం పురప్రవేశం తర్వాత ఆయన బెథానియాకి వెళ్ళినట్లు, మరునాడు ఆయన బెథానియా నుంచి యెరూషలేం దేవాలయానికి వస్తున్నట్లు మనం చూస్తూనే ఉన్నాము. ఈ యాత్రలో యేసు ప్రభువు రెండు ముఖ్యమైనటువంటి కార్యములను చేసినట్లు మనం అక్కడ చదువుతున్నాము. ఒకటి, ఆయన బెథానియా నుంచి బయలుదేరినటువంటి సమయంలో దారి పక్కన ఉన్నటువంటి ఒక అంజూరపు చెట్టును చూసి ఆ చెట్టు దగ్గర ఫలము ఉందేమో అని వెతికి వెళుతున్నటువంటి యేసు ప్రభువునకు ఆకులు తప్ప వేరేమీ కూడా చూడనందున ఆయన ఆ అంజూరపు చెట్టుని శపించినట్లు మనం చూస్తూనే ఉన్నాము. ప్రియమైన సహోదరులారా, కొన్ని సంవత్సరాల క్రితం నేను బ్రదర్గా ఉన్నటువంటి సమయంలో నన్ను ఒక వ్యక్తి వచ్చి అడిగినటువంటి ప్రశ్న ఇదే, బ్రదర్, యేసు ప్రభువు ఈ అంజూరపు చెట్టుని శపించారు కదా, మరి వాక్యం అక్కడ స్పష్టముగా సెలవిస్తుంది అది పండ్లు దొరికే కాలం కాదు అని చెప్తున్నారు. మరి ఎందుకు యేసు ప్రభువు ఈ చెట్టుని ఆయన శపించారని చెప్పేసి నన్ను అడిగారు. ప్రియమైన సహోదరులారా, ఈ యేసు ప్రభు చేసినటువంటి ఒక పని ఇది కూడా ఒక ఉపమాన రీతిగా మనం అర్థం చేసుకోవాలి. యేసు ప్రభువు ఎంతో ఆశతో ఆ చెట్టు దగ్గరికి వెళుతున్నారు. ఎందుకంటే ఇస్రాయేలు అనే ఆ ఇస్రాయేల్ ప్రజ అనే ఆ చెట్టు ఆకులతో నిండినటువంటి సమయంలో దాని నుంచి ఫలములు కోరుతూ ఆయన వెళుతున్నారు. మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనంలో మనం ఈ విధంగా చదువుతున్నాము, కాలము సంపూర్ణమైనది, దేవుని హృదయ పరివర్తనం చెంది దేవుని రాజ్యమునకు తగినటువంటి ఫలములను ఉత్పత్తి చేయమని చెప్పేసి. ప్రియమైన సహోదరులారా, యేసు ప్రభు మన నుంచి కోరుకున్నది ఇప్పటిదాకా మిమ్మల్ని సృష్టించి పాలించినటువంటి ఆ దేవుడు మనకి జీవితం అనే చెట్టు నుంచి ఒక పండును కోరుతున్నారు. కానీ పండ్లను ఇవ్వడానికి మన దగ్గర ఏదైనా ఉన్నదా లేదా అని మనం ఆలోచించుకోవాలి. యేసు ప్రభువు ఈ అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టు మీద ఆకులు తప్ప మరేమీ కూడా కనిపించకపోయేసరికి ఆయన విసిగిపోయినటువంటి యేసు ప్రభుని మనం చూస్తూనే ఉన్నాము. ఆయన నిరాశతో నిండిపోయినటువంటి ఒక వ్యక్తిని అక్కడ చూస్తూనే ఉన్నాం. ఎంతో సంతోషంతో వారి కోసం వారిని పాపముల నుంచి విముక్తి కలిగించడానికి దిగి వచ్చినటువంటి మానవుని యొక్క రూపము దాల్చినటువంటి అదే దేవుడు మానవుల నుంచి ఫలం కోరుకుంటూ వచ్చినప్పుడు ఆయనకి ఏమీ కూడా దొరకనందున విసుగు చెందినటువంటి నిరాశకు గురి అయినటువంటి ఒక యేసు ప్రభుని మనం అక్కడ చూస్తూనే ఉన్నాము. ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నటువంటి సమయంలో మన గురించి ఆత్మపరిశోధన చేసుకోవాలి. దేవుడు నాకు ఇచ్చినటువంటి జీవితం నుంచి దేవుడు ఫలములు కోరి వచ్చినప్పుడు నా జీవితాన్ని చూసి దేవుడు నిరాశకు గురైనటువంటి ఒక వ్యక్తిగా మారుతారా, నన్ను చూసి విసిగిపోతారా అని మనం ఒకసారి ఆత్మపరిశోధన చేసుకోవాలి. యేసు ప్రభువు చేసినటువంటి రెండవ పని, యెరూషలేం దేవాలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సమస్తాన్ని ఆ దేవాలయాన్ని శుద్ధి కావించడం మనం చూస్తూనే ఉన్నాము. దేవాలయం దేవుని స్తుతులతో నిండవలసినటువంటి ఒక చోట అది ఎప్పుడైతే వ్యాపార స్థలముగా మారిందో దాని మీద దేవుడు విరక్తి చెందినట్టు, అదేవిధంగా కోపడుతున్నట్టు మనం చూస్తూనే ఉన్నాం. ప్రియమైన సహోదరులారా, పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన లేఖనము ద్వారా మనకు పదే మనకు గుర్తు చేస్తున్నారు, మన యొక్క శరీరం దేవుని యొక్క ఆలయం అని. ఈ యొక్క ఆలయాన్ని ధ్వంసం చేసిన వాళ్ళను దేవుడు నాశనం చేస్తారని మనకు తెలియపరుస్తున్నారు. ప్రియమైన సహోదరులారా, మనం ఎంతవరకు మన యొక్క శరీరం అనే ఆలయాన్ని మనం పవిత్రంగా ఉంచుతున్నామని ఆత్మపరిశోధన చేసుకోవాలి. మన యొక్క దేవాలయం ప్రార్థనతో నింపవలసినటువంటి స్తుతిగీతములతో నింపవలసినటువంటి ఒక చోట దానికి కాకుండా అది వ్యాపారముగా మారినందుకు దేవుడు ఆ దేవాలయాన్ని శుద్ధి గావించి అక్కడ ఉన్నటువంటి ప్రతిదాన్ని కూడా వెళ్ళగొట్టినట్లయితే, ప్రియమైన సహోదరులారా, మన యొక్క జీవితాన్ని చూసి దేవుడు ఏ విధంగా ఆలోచిస్తారు అని మనం ఆత్మపరిశోధన చేసుకోవాలి. ఈ తపస్సు కాలం యొక్క ఈ చివరి రోజులోనికి వచ్చినటువంటి సమయంలో ఈ పవిత్ర వారం యొక్క మొదటి రోజు అనగా పవిత్ర సోమవారం నాడు మన యొక్క జీవితాన్ని ఆత్మపరిశోధన చేసుకునేటువంటి సమయంలో దేవుడు మన నుంచి కోరుతున్నటువంటి ఫలములు ఇవ్వడానికి మనం సిద్ధంగా ఉండాలి. మన యొక్క జీవితాన్ని చూసి విసిగి చెందకుండా ఆయన ఎప్పుడు కూడా సంతోషంతో మన యొక్క జీవితం నుంచి దేవుడు కోరుతున్నటువంటి ఫలములు పొందుతున్నటువంటి వ్యక్తులుగా మనము కూడా మారుతాం. దేవుని యొక్క దీవెనలు వేడుకుంటూ ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనందరినీ ధారాళముగా దీవించునుగాక, ఇప్పుడును ఎప్పుడును ఎల్లప్పుడును. ఆమేన్.